హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు హ్యాకింగ్ వరల్డ్. టుడే మన టాపిక్ ఏంటంటే కాలీ లినక్స్ బేసిక్ కమాండ్స్ గాయ్స్. మీరు ఈ బేసిక్ కమాండ్స్ ఎందుకు నేర్చుకోవాలంటే మీరు కాలీ లినక్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా మీకు కమాండ్స్ తెలిసి ఉండాలి గాయ్స్. సో మీరు కాలీ లినక్స్ బేసిక్ కమాండ్స్ నేర్చుకోవాలి గాయ్స్. ముందు దీనికన్నా ముందు మీరు కాలీ లినక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలంటే మీకు దగ్గర ఖచ్చితంగా కాలీ లినక్స్ ఉండాలి గాయ్స్. మీకు కాలీ లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే నేను మన ఛానల్లో ప్రీవియస్గా ఒక వీడియో తయారు చేశాను గైస్. ఆ వీడియో ఏంటంటే కాలీ లినక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో వీడియో చేశాను గైస్. మీరు ఆ వీడియో చూసి కాలీ లినక్స్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఈ వీడియో చూడండి గైస్. సో లెట్స్ గెట్. ఫస్ట్ మన కాలీ లినక్స్ బేసిక్ కమాండ్స్లో ఫస్ట్ ఏంటంటే ఎల్ఎస్ అంటే లిస్ట్ డైరెక్టరీ. లిస్ట్ డైరెక్టరీ అని అర్థం గాయస్. సో ఇప్పుడు ఎల్ఎస్ అంటే లిస్ట్ డైరెక్టరీ. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? డెస్క్టాప్లో ఉన్నాను గాయస్. డెస్క్టాప్లో ఉన్న ఖాళీ అనే ఫోల్డర్లో ఉన్నా. ఇప్పుడు నా దగ్గర లిస్ట్ డైరెక్టరీ అంటే ఇప్పుడు ఖాళీ అనే ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి తెలుసుకోవడానికి, నేను ఎల్ఎస్ వాడాను గైస్. ఎల్ఎస్ అంటే లిస్ట్ డైరెక్టరీ. ఇప్పుడు నాకు ఖాళీ అనే ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి? లినక్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, మహీంద్రా అనే ఒక TXT ఫైల్ ఉంది. సో ఎల్ఎస్ అంటే లిస్ట్ డైరెక్టరీ అని అర్థం గైస్. మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గైస్ సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అని అర్థం గైస్. సి అంటే చేంజ్, డి అంటే డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? డెస్క్టాప్లో ఉన్న ఖాళీ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఖాళీలో నుండి డెస్క్టాప్లో కూడా రావాలి అనుకుంటున్నాను గైస్. సారీ ఇప్పుడు నేను సిడి స్పేస్, ఇప్పుడు ముందు ఆ ఫోల్డర్లు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం గైస్. దానికోసం వెళ్ళేసుకుంటాను గైస్. ఇప్పుడు నేను లినక్స్ అనే ఫోల్డర్లోకి రావాలనుకుంటున్నా. సో ఇప్పుడు లినక్స్ అనే ఫోల్డర్కి రావాలంటే సిడి స్పేస్ లినక్స్ అని కొట్టి ఎంటర్ కొడితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇంతకు ఎక్కడున్నాం? డెస్క్టాప్ ఖాళీ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఇప్పుడు డెస్క్టాప్ ఖాళీ లినక్స్ అనే ఫోల్డర్లో ఉన్నాం. అందుకు మనం ఇప్పుడు ఖాళీ నుండి లినక్స్లోకి వచ్చాం గైస్. దానికోసం మనం ఏ కమాండ్ యూస్ చేసాం? సిడి అనే కమాండ్ యూస్ చేసాం. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సో చేంజ్ డైరెక్టరీ అనే కమాండ్ వాడతాం గైస్. నెక్స్ట్ కమాండ్ ఏంటి? పిడబ్ల్యూడి అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. పి అంటే ప్రింట్, డబ్ల్యూ అంటే వర్క్, డి అంటే డైరెక్టరీ. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఏ ఫోల్డర్లో ఏ పాత్రలో వర్క్ చేస్తున్నామని చెప్పడానికి పిడబ్ల్యూడి అనే కమాండ్ వాడతాం. ఇక్కడ చూడండి, నేను హోమ్లో ఉన్న ఖాళీలో ఉన్న డెస్క్టాప్లో ఉన్న ఖాళీ ఫోల్డర్లో ఉన్న లినక్స్ అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను లినక్స్లోనే ఉన్నాను. సో ఇక్కడ పిడబ్ల్యూడి అనే కమాండ్ యూస్ చేసి మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకున్నాం. సో దీన్ని పిడబ్ల్యూడి అంటారు. పిడబ్ల్యూడి అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, లేకపోతే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గైస్ మేక్ డిఐఆర్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు లినక్స్ అనే ఇప్పుడు ఎల్ఎస్ అని క్రియేట్ చేద్దాం. ఎల్ఎస్లో ఇప్పుడు ఏం లేదు గైస్, ఇక్కడ ఖాళీ ఉంది లినక్స్ ఫోల్డర్లో. సో ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. లినక్స్లో ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక కమాండ్ కావాలి. అదేం కమాండ్ అంటే ఎంకేడిఐఆర్. ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ. ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ. స్పేస్ ఏదైనా పేరు ఇవ్వండి దానికి. ఇప్పుడు ఏం పేరు ఇద్దాం? తెలుగు హ్యాకింగ్ కూడా ఇద్దాం. తెలుగు హ్యాకింగ్ వర్డ్ ఎంటర్. ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దాని ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ అయింది చూడడానికి ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ చూడండి, తెలుగు హ్యాకింగ్ వర్డ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఫోల్డర్ క్రియేట్ చేయడానికి మేక్ డైరెక్టరీ అనే కమాండ్ని వాడతాం, ఎంకేడిఐఆర్. ఇప్పుడు ఒకవేళ ఈ తెలుగు హ్యాకింగ్ వరల్డ్ అనే ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే సో దానికి ఏం కమాండ్ వాడతామంటే రిమూవ్, RMDIR. RM అంటే రిమూవ్, డిఐఆర్ అంటే డైరెక్టరీ. ఇప్పుడు ఏ డైరెక్టరీ మనం రిమూవ్ చేయాలి? తెలుగు హ్యాకింగ్ వరల్డ్. సో రిమూవ్ డిఐఆర్ స్పేస్ తెలుగు హ్యాకింగ్ వరల్డ్, TELUGU ట్యాబ్. తెలుగు హ్యాకింగ్ వరల్డ్. సారీ గాయ్స్, నేను బ్యాక్ రావాలి కదా, సారీ. స్పేస్ ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ అని కొడితే ఇక్కడ తెలుగు హ్యాకింగ్ వరల్డ్ అనే ఒక ఫోల్డర్ ఉంది. దీన్ని డిలీట్ చేయాలంటే రిమూవ్ డైరెక్టరీ స్పేస్ తెలుగు హ్యాకింగ్ వరల్డ్ అని ఎంటర్ కొడితే ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. అది ఎలా తెలుసుకోవాలి? లిస్ట్ చేస్తే
ఇక చూడండి, ఇందాక లిస్ట్ చేస్తే తెలుగు హ్యాకింగ్ వరల్డ్ అనే ఫోల్డర్ ఉంది, ఇప్పుడు ఫోల్డర్ లేదు. సో ఇప్పుడు రిమూవ్ చేయడానికి మనం ఫోల్డర్ రిమూవ్ చేసాం. ఆ రిమూవ్ చేయడానికి ఏం కమాండ్ మేడం, RMDIR. RM అంటే రిమూవ్, DIR అంటే డైరెక్టరీ, రిమూవ్ డైరెక్టరీ. నెక్స్ట్ కమాండ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ అంతా చూడండి సార్, ఇక్కడంతా చూడండి ఇక్కడ అంతా చెత్తగా ఏదో అన్కంఫర్టబుల్గా ఉంది అంతా. దీన్ని అంతా ఒకేసారి క్లీన్ చేయాలనుకో మనం ఏం చేస్తాం, క్లియర్ అనే కమాండ్ వాడతాం. CLEAR క్లియర్ అని కొడితే ఇక్కడ చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది, స్క్రీన్ అంతా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్లియర్ అనే కమాండ్ని స్క్రీన్ అంతా క్లియర్ చేయడానికి క్లియర్ అనే కమాండ్ కొడతాం. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గైస్ టచ్ కమాండ్. టచ్ ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఒక TXT ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫోల్డర్ క్రియేట్ చేయడానికి మేక్ DIR. ఇప్పుడు మామూలుగా TXT ఫైల్ చేయడానికి టచ్ కమాండ్, TOUCH టచ్ స్పేస్ మీరు ఏదో ఒక ఫైల్ పేరు ఇవ్వండి, .txt అనేసి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు LS చేద్దాం. LS చేస్తే ఇక్కడ చూడండి mahindra.txt అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఒకవేళ మనం దీన్ని రిమూవ్ చేయాలంటే తెలుసుగా గైస్, రిమూవ్ DIR అని కొడితే రిమూవ్ అయిపోయింది గైస్. ఓకే గైస్, మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే రిమూవ్ -R. ఈ రిమూవ్ -R ఎందుకు వాడతామంటే, ఒక ఎగ్జాంపుల్ కోసం మనం ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద test1 అనే ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఆ test1 ఫోల్డర్ డిలీట్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్లో మనం ఏం కమాండ్ వాడాం, ఒక డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే రిమూవ్ DIR అని పెట్టి test1 అని ఎంటర్ కొడితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మన ఎర్రర్ వచ్చింది, ఫెయిల్ టు రిమూవ్ test1 డైరెక్టరీ ఈజ్ నాట్ ఎంటీ. ఈ డైరెక్టరీ అనేది ఎంటీ కాదు. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఖాళీ అనే ఫోల్డర్ మహీంద్రా అని TXT ఫైల్ ఒకటి ఉంది, అందుకని డిలీట్ కాదు. ఇప్పుడు మనం మామూలుగా ఎంటీ ఫోల్డర్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ DIR కమాండ్ అనేది పనికొచ్చింది. మరి ఇప్పుడు ఇట్లా ఎంటీ కానీ ఫోల్డర్స్ డిలీట్ చేయాలంటే మొత్తం కలిపి ఫైల్స్ ఫోల్డర్స్ మొత్తం కలిపి డిలీట్ చేయాలంటే రిమూవ్ -R స్పేస్ ఫోల్డర్ నేమ్ test1 ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం రిమూవ్ అయిపోయింది, ఫోల్డర్ సహా. ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్లో ఉన్న ఫోల్డర్స్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇక్కడ డెస్క్టాప్లో కూడా నా పేరు ఖాళీ అని రాలేదు. సో RM-R దేనికి వాడతామంటే, మనం ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని ఫోల్డర్స్ని మొత్తం ఒకేసారి డిలీట్ చేయాలంటే RM-R వాడతాం. మామూలుగా ఎంటీ ఫైల్ని డిలీట్ చేయాలంటే RMDIR అని వాడతాం గైస్. సో మన నెక్స్ట్ కమాండ్ ఏంటి, sudo su. ఇది ఏం చేస్తుందంటే, మిమ్మల్ని ఇప్పుడు నేను నార్మల్ యూజర్లో ఉన్నా. ఇప్పుడు నేను నార్మల్ యూజర్లో ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు $, అనే సింబల్ పడింది. ఇక్కడ ఈ $, అంటే నార్మల్ యూజర్ అని అర్థం గైస్. ఇప్పుడు నార్మల్ సూపర్ యూజర్కి ఎలా మారాలంటే sudo su అని ఎంటర్ కొడితే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాష్ సింబల్ వచ్చింది. హ్యాష్ సింబల్ అంటే రూట్ యూజర్. ఇప్పుడు మీరు రూట్ యూజర్కి ఎందుకు మారాలంటే, ఎక్కువగా మీరు నార్మల్ యూజర్లో ఎక్కువగా వర్క్ చేసేటప్పుడు చాలాసార్లు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమైనా ఎర్రర్ అంటే పర్మిషన్ డినైడ్ అని. ఈ పర్మిషన్ డినైడ్ పోగొట్టాలంటే మీరు రూట్ యూజర్ కావాలి. రూట్ యూజర్ అవ్వాలంటే కమాండ్ ఏంటి, sudo su. సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గైస్ మనది కాపీ కమాండ్ గైస్. కాపీ అంటే CP. కాపీని ఎలా కమాండ్ రాస్తామంటే CP అంటే కాపీ. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద లినక్స్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ లినక్స్ అనే ఫోల్డర్ మీ అందరికి కనబడుతుంది అనుకుంటున్నా. ఇక్కడ లినక్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంది. ఈ ఫోల్డర్ నేను ఏం చేయాలనుకుంటున్నా, ఆ డెస్క్టాప్లో ఉన్న లినక్స్ని నేను డౌన్లోడ్స్లోకి మార్చాలి. ఇక్కడ డెస్క్టాప్లో ఉన్న లినక్స్ని డౌన్లోడ్స్లోకి కాపీ చేయాలనుకుంటున్నా గైస్. సో ఇప్పుడు నేను చూడండి, ఈ కాపీకి ఏం చేస్తాం, CP స్పేస్ -R. ఇప్పుడు మన ఫోల్డర్ కాపీ చేసేది, సో మనం -R పెట్టాలి. -R స్పేస్ ఫోల్డర్ నేమ్ లినక్స్. ఎక్కడికి మనం కాపీ చేయాలి, డౌన్లోడ్స్లో కాపీ చేయాలి. /downloads LOADS డౌన్లోడ్స్ ఎంటర్ కొడితే కాపీ అయిపోయింది డౌన్లోడ్స్లోకి. సో CP దేనికి వాడతాం, CP అంటే కాపీ అనే దానికి వాడతాం. నెక్స్ట్ కమాండ్ అంటే మూవ్ కమాండ్. మూవ్ ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక ఏం చేసాం, కాపీ చేసాం. దీన్ని ఇప్పుడు ఇక్కడ నుండి ఈసారి డాక్యుమెంట్స్లోకి మూవ్ చేద్దాం గైస్. ఈ లినక్స్ని డాక్యుమెంట్స్లోకి మూవ్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, మూవ్ అంటే కమాండ్ MV అంటే మూవ్ గైస్. మూవ్ -R స్పేస్ లినక్స్ LINX. లినక్స్ అంటే ఫోల్డర్ నేమ్ గైస్.
నేను ఫోల్డర్ నేమ్ లినక్స్ అని పెట్టుకున్నాను గైస్. ఎక్కడికి మూవ్ చేయాలి మనం ఇప్పుడు? పాత్ ఇవ్వాలి అక్కడ. ఎక్కడికి మనం డాక్యుమెంట్స్లో మూవ్ చేయాలి. డాక్యుమెంట్స్లో మూవ్ చేయాలి గైస్. ఇక్కడ ఓన్లీ మూవ్ ఒకటి పెట్టాలి గైస్. మూవ్ లినక్స్ ఇక్కడ చూడండి గైస్. మూవ్ అని మనం పెట్టింగానే ఇక్కడ లినక్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉండాలి కదా గైస్. అది ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్లోకి వెళ్ళిపోయింది గైస్. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్లోకి వెళ్ళిపోయింది. సో మూవ్ అనే కమాండ్ ఎందుకు వాడతాం గైస్? మనం ఏదైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ మూవ్ చేయడానికి మనం మూవ్ అనే కమాండ్ని వాడతాం గైస్. ఓకే గైస్. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే apt ఇన్స్టాల్. apt ఇన్స్టాల్ అంటే అడ్వాన్స్ ప్యాకేజ్ టూల్. apt ఏ అంటే అడ్వాన్స్, p అంటే ప్యాకేజ్, t అంటే టూల్. అడ్వాన్స్ ప్యాకేజ్ టూల్. ఇన్స్టాల్ అంటే మీకు తెలుసు ఏదైనా ఇన్స్టాల్ చేయడం, ఏదైనా ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలని అర్థం. INS ఇన్స్టాల్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం జెట్ఫిషర్ అనే టూల్ ఇన్స్టాల్ చేస్తున్నాను. జెట్ఫిషర్. ఈ జెట్ఫిషర్ అంటే ఏంటిదో మీకు తెలియకపోతే నేను అన్నీ మన ఛానల్ అన్నీ వస్తాయి. సో ఏం కంగారు పడకండి, అన్నీ వీడియోస్ చేస్తాను. సో apt ఇన్స్టాల్ అంటే మనకు అర్థమైంది. apt అంటే అడ్వాన్స్ ప్యాకేజ్ టూల్ అని అర్థం. apt ఇన్స్టాల్. మీరు ఏదో ఒక టూల్ ఇవ్వండి గైస్. nmap. నేను ఇప్పుడు nmap అని ఇచ్చాను గైస్. nmap డౌన్లోడ్ అయింది గైస్. నాకు ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇది తొందరగా అయిపోయింది గైస్. చూడండి ఇక్కడ nmap ఈజ్ ఆల్రెడీ ద లేటెస్ట్ వెర్షన్. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. మీరు ఏదైనా టూల్ ఇన్స్టాల్ చేయాలంటే apt ఇన్స్టాల్ nmap అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. apt. ఓకే గైస్. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే apt-get update. apt-get అప్డేట్ గైస్. ఈ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ కొడితే ఎంటర్ కొడితే ఇది మీ దగ్గర మీ ఖాళీ లినక్స్లో ఉన్న టూల్స్ని ప్యాకేజ్ని అన్నీ అప్డేట్ చేస్తుంది గైస్. ఏదన్నా ఏదన్నా ఓల్డ్ వర్షన్లో ఉన్న ఏదన్నా లేటెస్ట్ వర్షన్లో లేకపోయినా అవన్నీ ఇది apt-get అప్డేట్ ఏం చేసేదంటే అన్నిటినీ అప్డేట్ చేసిద్ది గైస్. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇది చాలా లేట్ పట్టే ప్రాసెస్ లాగా ఉంది. నా నెట్ చాలా స్లోగా ఉంది, అందుకని నేను దీన్ని ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకే గైస్, Ctrl+C. ఓకే, నేను చేసేసాను గైస్. మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గైస్ క్లోజ్ కమాండ్. ఏదన్నా ప్రోగ్రామ్ని మనం ఖాళీ లినక్స్లో ఏదైనా ప్రోగ్రామ్, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఏదైనా రన్నింగ్ అవుతుంది అనుకోండి, మనకి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చాలాసేపు పడుతుంది, మనకి ఇంట్రెస్ట్ లేక దాన్ని ఆపేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి apt ఇప్పుడు ఇందాక తీసిన కమాండ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, నేను ఇది అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసినప్పుడు నాకు చాలాసేపు పడుతుంది, అందుకే నేను చేస్తాను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. క్లోజ్ చేయాలంటే Ctrl+C నొక్కితే క్లోజ్ అయిపోయింది. చూడండి గైస్, ఇక్కడ 96 దగ్గర క్లోజ్ అయిపోయింది. సో 96 ఏదైనా ఏ ప్రోగ్రామ్ అన్నా, ఈ ప్రోగ్రామే కాకుండా ఏ ప్రోగ్రామ్ అన్నా రన్ అవుతుంది అనుకో, దాన్ని క్లోజ్ చేయాలనుకోండి, దాన్ని ఏం చేయాలంటే Ctrl+C అని నొక్కితే క్లోజ్ అయిపోతుంది గైస్. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గైస్ ఇప్పుడు ఓకే గైస్, నెక్స్ట్ కమాండ్ ఏంటంటే గైస్ హెల్ప్ కమాండ్ గైస్. HELP. ఇప్పుడు nmap. ఓకే, సారీ, nmap అని కొట్టాను గైస్. ఇప్పుడు నాకు ఇక్కడ nmap అని వచ్చింది గైస్. ఇక్కడ నాకు ఇది nmap ఓపెన్ అయింది, కానీ నాకు ఇప్పుడు nmap యూజ్ చేయడం రాదనుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే టూల్ పేరు కొడతాను, స్పేస్ ఇచ్చి -HELP హెల్ప్ అని కొడతాను గైస్. హెల్ప్ అని కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇప్పుడు ఒక్క నిమిషం మీకు స్క్రీన్ క్లియర్ చేసి అప్పుడు చెప్తాను, మీకు అర్థమైంది బాగా. nmap -help అని కొట్టాను అనుకోండి. ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు ఫస్ట్ కనుద్దాం. ఇదిగోండి గైస్, ఈ nmapని ఎలా యూజ్ చేయాలి, యూసెస్ ఏంది, మొత్తం డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి గైస్. హోస్ట్ డిస్కవరీ, తర్వాత స్కాన్ టెక్నిక్స్, దీంట్లో ఏం స్కాన్ టెక్నిక్స్, మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి గైస్. దీని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ మీరు nmap అంటే ఎవరినో అడగ అవసరం లేదు.
ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ సహా ఇచ్చారు. ఎన్మ్యాప్ని ఎలా యూస్ చేయాలని ఎగ్జాంపుల్ సహా ఇచ్చారు గైస్. సో ఎన్మ్యాప్ దేనికి యూస్ చేస్తారంటే ఏదన్నా ఏదన్నా టూల్ గురించి లేకపోతే ఏదన్నా కమాండ్ గురించి మీకు తెలియకపోతే హెల్ప్ అనే కమాండ్తో మీరు తెలుసుకోవచ్చు ఆ టూల్ దేనికి అని. -help. ఇక్కడ నేను ఓన్లీ ఎన్మ్యాపే తీసుకున్నాను, మీరు ఇంకా చాలా తీసుకోవచ్చు. సో మీరు ఏదన్నా మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి గైస్. ఓకే గైస్, మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే పిప్ ఇన్స్టాల్. పిప్ ఇన్స్టాల్ ఇన్స్టాల్. ఈ పిప్ ఏంటంటే పైథాన్ ప్యాకేజెస్. మీకు పైథాన్ వచ్చుంటే తెలిసిద్ది పిప్ అంటే ఏంటో. పిప్ అంటే పైథాన్ ప్యాకేజెస్ గైస్. మీకు ఖాళీ నెక్స్ట్లో పిప్ ఏదైనా పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇలా ఇన్స్టాల్ చేస్తారు. పిప్ ఇన్స్టాల్ python 3 అని ఇన్స్టాల్ కొడితే ఇక్కడ కూడా గైస్. నాకు కొంచెం చాలా స్లోగా ఉంది, ఒక్క నిమిషం గైస్. పిప్ ఇన్స్టాల్ python. ఇక్కడ నేను పైథాన్ నా దాంట్లో ఖాళీ నెక్స్ట్లో పైథాన్ లేదు కదా బైస్, అందుకని ఇట్లా చూపిస్తుంది. మామూలుగా ఇది పిప్ దేనికంటే మనం ఏదైనా పైథాన్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ పిప్ కావాలి గైస్. సో నెక్స్ట్ ఏంటంటే IP యాడ్. IP స్పేస్ ADD. IP యాడ్ అంటే మీ IP అడ్రస్, మీ ఖాళీ నెక్స్ట్ IP అడ్రస్లో ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి గైస్. ఇక్కడ చూడండి గైస్, IP స్పేస్ ADD అని కొట్టింగానే ఇక్కడ చూడండి గైస్ నా డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. నా IP డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కొన్నిట్లో ఇది IP కాన్ఫిగ్ అని ఉంటుంది గైస్. IP కాన్ఫిగ్ కొట్టినా ఒకటే, IP స్పేస్ ADD అని కొట్టినా ఒకటే గైస్. సో అంతే గైస్, ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా ఉంది గైస్, దానికోసం మీరు వెయిట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి కూడా. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.